ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేటి తరం యూత్ ఆడియన్స్కి తగ్గట్టుగా సినిమా చేస్తే క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఓజీ మూవీ ఒక నిదర్శనం. ఈ సినిమాని ప్రకటించిన రోజే నేషనల్ లెవెల్లో సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టాయి. ఇక 2023వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో ఈ సినిమాకు తీసుకొచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసేలా చేసింది ఆ గ్లింప్స్ వీడియో. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం విడుదలవుతుందా అని ఎదురు చూసిన ఫ్యాన్స్కి రీసెంట్గానే సెప్టెంబర్ 25న విడుదలవ్వబోతుంది అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలా ప్రకటించారో లేదో ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ అన్ని ప్రాంతాల్లో హాట్ కేకు లాగా జరుగుతుంది. నైజాం ప్రాంతం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆయన అక్షరాల 90 కోట్ల రూపాయలు కొనుగోలు చేశాడు. కల్కి, సలార్, త్రిబుల్ ఆర్, పుష్ప 2 చిత్రాలకు కూడా ఈ రేంజ్ బిజినెస్ జరగలేదని తెలుస్తుంది. త్రిబుల్ ఆర్ చిత్రానికి 75 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్ జరిగితే పుష్ప 2 చిత్రానికి 85 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్ జరిగింది. కానీ ఓజీకి మాత్రం ఏకంగా 90 కోట్ల రూపాయల బిజినెస్ జరగడం ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్గా మారింది. త్రిబుల్ ఆర్ చిత్రానికి ఆ రేంజ్ బిజినెస్ జరగడానికి కారణం ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు రాజమౌళి. ఇక పుష్ప 2కి ఆ రేంజ్ బిజినెస్ జరగడానికి కారణం సీక్వెల్ అనే క్రేజ్ కాబట్టి. కానీ ఓజీ చిత్రానికి ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 90 కోట్ల రూపాయలకు బిజినెస్ జరగడానికి కారణం కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ జనరేషన్ స్టార్ హీరోలలో మొదటి నుండి పవన్ కళ్యాణ్కి నైజాం ప్రాంతంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అత్యధిక డే 1 ఆల్ టైమ్ రికార్డ్స్, ఫస్ట్ వీక్ రికార్డ్స్, ఫుల్ రన్ రికార్డ్స్, రీ రిలీజ్ రికార్డ్స్, ఇలా అన్నింట్లోనూ పవన్ కళ్యాణ్ రేంజ్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. అలాంటి క్రేజ్ ఉన్న హీరో క్రేజ్ కాన్సెప్ట్తో ఒక సినిమా చేస్తే ఇలాగే ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమాకు ఎంత క్రేజ్ రాబడుతుందో, ఎంత టోటల్ బిజినెస్ జరుగుతుందో చూడాలి.